ఈరోజు ఈ స్థలంలో కూర్చొని దేవుని వాక్యం చెప్తున్నానంటే మా తండ్రి గద్దింపు అన్నమాట. చెప్పాను కదా, ఫస్ట్ క్లాసు నుండి ఇంటర్ వరకు 10th అయిపోయి కనీసం ఇంటర్ వరకు సినిమా థియేటర్లు ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు. ఫస్ట్ ఇయర్లోనో ఎప్పుడో సినిమాకి వెళ్ళాను. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ శుభ్రంగా ఉండు, కుదురుగ్గా ఉండని చెప్పాడు. నానా తిప్పలు పడి ₹1 దొరికింది. అప్పుడు నేల టికెట్ ₹1 అన్నమాట. మధ్యాహ్నం మా నాన్నడు పోవటం, తలుపేసేసి సినిమాకి వెళ్ళిపోయా. పచ్చూరులో 4 థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక్కటే ఉంది. ఇంటికి వచ్చినట్టున్నాడు, కేకేస్తున్నాడు అంటారే, బాబు బాబు అని కేకేస్తే నేను సినిమా థియేటర్లోకి వెళ్ళటం మా ఇంటి ప్రక్కన ఆయన చూశాడైనా నాకు తెలియదు. ఆయన చూశాడు, బాబు బాబు అని కేకేస్తుంటే ఆయన అన్నాడంటే మీ బాబు సినిమాకి వెళ్ళాడు అన్నాడంట. 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా ఇంటర్కి. మధ్యాహ్నం అదే రోజు సెలవు రోజు అట్టుకుంది బహుశా. ఇంట్లో లాఠీ కర్ర లాంటి పెద్ద లాఠీ కర్ర ఉంది, ఇంత లావున, ఎంత పొడవుది. మొదటి థియేటర్ ఎతికాడు, 2వ థియేటర్ ఎతికాడు, 3వ థియేటర్ ఎతికాడు, 4వ థియేటర్ నేలలో కూర్చున్న. నాకు ₹1 దొరికేలేకే చాలా టైం పట్టింది. నేను టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళలేక సినిమా చాలా మొదలైపోయింది. డోర్ తీయంలో డోర్ అమ్మితే చీకట్లో ఇంక లోపలికి ఆడకెళ్తా ధర్మిడి కూర్చున్నా. 3 థియేటర్లు ఎత్తుక్కుంటూ వచ్చాడు, 4వ థియేటర్ దగ్గరికి వచ్చాడు. మ్యాట్నీ టైం కదా, తలుపు తీశాడు. ఆ వెలుతురు స్క్రీన్ మీద పడతా తలుపేయండి అంటా ఉంటారు సహజంగా. తలుపు తీసేలేక ఎవడు తలుపు తీసేది అన్న, ఎవడు అందెవరు? నేనే. ఆ తలుపు తీసింది ఎవరు? మా అయ్య. వెనకాల కర్ర ఇలా పెట్టుకున్నాడు. 1, 2 పడలేదు కానీ పడినంత పని అయింది. ఇట్రారా అన్నాడు. ఈ జుట్టు బిట్ట పట్టుకున్నాడు. వెనక కర్ర తీసి కొట్టటం ముచ్చిన గుంట దగ్గర నుండి క్రింద తొడల దాకా ఇంతలా ఉంది, అంతలావు పడింది. అక్కడ పరిగెత్తటం పచ్చూరు అవతల యార్డ్ ఉంది, నూతల జగర్లమూడి వెళ్ళే రూట్లో. ఇంకా అవతలకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. రాత్రి 12-1 గంటకి శరీరం ఆత్మ 2 పోరాడుతున్నాయి. శరీరం అంటుంది ఇంకెందుకు, ఇటని వెళ్ళిపో అంటుంది. ఆత్మ అంటుంది మీ నాన్న చెప్పిన పని చేయలేదు కదా, అందుకే కదా ఎత్తుక్కుంటూ వచ్చి కొట్టింది. ఎవరు చూడలేదులే, నువ్వు లోపలికి వెళ్ళేవు కానీ నీ ఇంటి పక్కనోడే చూశాడు నువ్వు సినిమాకి వెళ్ళటం, మీ నాన్నకి చెప్పాడు. ఏమన్నా ఆత్మ బోధిస్తుంది నాకు. నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి ఇంకెప్పుడు చూడలనే, ఎప్పుడు అలా చేయలేని చెప్పు అంటుంది ఆత్మ. శరీరం అంటుంది చేతగానోళ్ళలాగా లోపడతావా, ఇంటికి వెళ్తావా, సిగ్గుందా నీకు? ఒక్కసారి వెనక్కి చూసుకో, చేయి పెట్టుకొని. అమ్మో చాలా లావుగా ఉందే, అంత లావుగా కొడితే నువ్వు మళ్ళీ ఇంటికి వెళ్తావా? ఈ అర్ధరాత్రి లెగిసి గడైబిడి చేసి గందరగోళం చేస్తే ఏమవుతుంది? శరీరం ఆత్మ పోరాడుతుంది. ఎల్లో అంటుంది ఆత్మ, శరీరం వద్దు, ఎటని వెళ్ళిపో అంటుంది. శరీరం అంటుంది ఎటని వెళ్ళిపో లేక చచ్చిపో అంటుంది. ఎందుకు కొట్టినందుకే. ఆత్మ అంటుంది వద్దు, తండ్రి కొట్టాడు, నువ్వు సరి చేయబడలేదు, సరి చేసుకోపో, వెళ్ళిపో. చివరికి ఆత్మే గెలిచింది. 1:25 ఇంటికి వచ్చా. మా నాన్న వాకిలికి అడ్డంగా మంచం వేసుకున్నాడు. కానీ మా అమ్మ మాత్రం అన్నం ప్లేట్లో పెట్టి కూరేసి మళ్ళీ ఇంకో ప్లేట్ పైనేసి
పిల్లోడు పొద్దున నంగెళ్ళాడు, ఇంతవరకు అడ్రస్ లేడు, వస్తాడేమోనని కళ్ళు తెరుత్తా పడుకుంటుంది. నెమ్మదిగా వచ్చా, మంచం కిందగా దూరా, వీపేడం తగులుతుందేమోని ఇంకా కిందకు దూరేశా. నా చప్పుడిని మా అమ్మ లేచింది. ఇంకేమల్లా అన్నం పెట్టింది, గబగబా అన్నం తిన్నా, సైలెంట్గా పడుకున్నా. 4 గంటలకి లెగిచాడు. వీడి దరిద్రుడు ఎప్పుడొచ్చాడో, వీడికి భయం లేదు, ఇంకా నిద్ర ఆడబడుతుంది. పడుకుందే 3 గంటలకి, 4 గంటలకి లెగిచాడు. కానీ ఆ రోజు గద్దింపు ఈ రోజు వరకు సినిమా కాదు కదా, దేని జోలికెళ్ళలా. ఎందుకో తెలుసా? ఆ గద్దింపు నన్ను బుద్ధిమంతుడుగా చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.